శ్రీమాత్రే నమః. మన దగ్గర ఎంతో డబ్బుండుండొచ్చు. మనకెంతోమంది అభిమానులు ఉండి ఉండొచ్చు. మనకెంతో పేరు ఉండి ఉండొచ్చు. కానీ ఇవన్నీ భగవంతుడి అనుగ్రహం ముందు తృణప్రాయమే కదా! సంగీత దర్శకుడు ఇళయరాజా గారు స్వయంగా చెప్పిన ఒక అనుభవం. ఆయన కళ్ళను నేను చూసినప్పుడు నా జీవితంలో అంతటి కాంతిని ఇంకెప్పుడూ చూడలేదు. ఆ కళ్ళల్లో ఏదో ఉంది. నన్నేదో చేసింది. నేనక్కడే నిలిచిపోయాను. చేతులు పైకెత్తి నమస్కరించాను. కన్నీళ్లు ఆగలేదు అంటూ మహాస్వామి వారి గురించి చెప్తున్నప్పుడు నా కళ్ళలో నుంచి కూడా నీళ్ళొచ్చేసాయి. మీ కళ్ళల్లో నుంచి కూడా ఆనంద బాష్పాలు ఈ వీడియో పూర్తిగా వినేసరికి మీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? జయ జయ శంకర హరహర శంకర అని ఒక్కసారి మహాస్వామి వారి పాదాలకి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీరంగం గోపురం, ఆలయ గోపురాన్ని ఫస్ట్ మంత్రాలయం వాళ్ళు నిర్మించాలని అనుకున్నారు. ఆ తర్వాత ఎందుకో ఆ పని అక్కడ ఆగిందనమాట. జిఆర్ గారు ఏం చేస్తారు అంటే ఇంకెవరైనా నిర్మించడం కుదురుతుందేమో అని మహాస్వామి వారి దగ్గరికి శ్రీ దేశికన్ గారిని పంపిస్తారు. ఆ సమయంలో మహాస్వామి వారు మౌనవ్రతంలో ఉంటారనమాట. ఆ మౌనవ్రతంలో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడరు. అలా మాట్లాడారు అంటే చాలా చాలా అనుగ్రహం ఉండాలన్నమాట. సరే, ఆయన ఏం చేస్తారు అంటే మహాస్వామి వారు కింద ఒక నేల మీద గ్రామ్ ఫోన్ చిత్రాన్ని వేస్తారు. వేసి సినిమా రంగానికి చెందిన వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పి సైగ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే అకస్మాత్తుగా ఇళయరాజా గారి పేరు వస్తుంది. ఆ పేరు విన్నప్పుడు మహాస్వామి వారు ఇలా తల పైకెత్తి ఆయనే అని చెప్పి సైగ చేస్తారనమాట. సైగ చేస్తారు. తిరుచికి చెందిన చంద్రమౌళి, ఆయన మృదంగ విద్వాంసులు అనమాట. ఇళయరాజా గారికి కొంచెం పరిచయం ఉంది ఈ చంద్రమౌళి గారితోటి. ఒకరోజు సాయంత్రం 7 గంటలకి ఈ ఇళయరాజా గారు మద్రాసులో ప్రసాద్ స్టూడియోలో ఉన్నప్పుడు ఈ చంద్రమౌళి గారు వస్తారు. వచ్చి మొత్తం జరిగిందంతా చెప్పి మహాస్వామి వారు మిమ్మల్ని శ్రీరంగం ఆలయ గోపురం నిర్మించమని చెప్పారు, అనుగ్రహాన్ని ఇచ్చారు అని చెప్పి చెప్తారు. ఓహ్, పెరియవా అన్నారా? అయితే నేను తప్పకుండా చేస్తాను అని చంద్రమౌళి గారితో ఇళయరాజా గారు చెప్పారు. అయితే అదంతా విన్నప్పుడు ఇళయరాజా గారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు మహాస్వామి వారిని ఎప్పుడూ ఇళయరాజా గారు చూడలేదు. అలాగే శ్రీరంగం ఆలయ గోపుర నిర్మాణం గురించి, శ్రీరంగం గురించి కానీ, అలాగే ఈ జిఆర్ గారు కానీ ఎవరూ ఏ సమాచారాన్ని ఇవ్వలేదు. అయినా ఈ చంద్రమౌళి గారు అంటారు, ఈ గోపురానికి మొత్తం 22 లక్షలు అవుతుంది, కానీ 2 లక్షల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది, 6వ గోపురం మాత్రమే మీరు చూసుకోవాలని మహాస్వామి వారు చెప్పారని చంద్రమౌళి గారు ఇళయరాజా గారితో చెప్తే ఇళయరాజా గారు అంటారు, మొత్తం గోపుర నిర్మాణానికి నేను నిర్మిస్తాను, కాబట్టి మీకు ఎటువంటి సంశయము పెట్టుకోవద్దు, మొత్తం అంతా నేనే నిర్మిస్తాను అంటారు. అసలు మొత్తం ఆలయ గోపురం నిర్మిస్తాను అని చెప్పేంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఆయన ఇంటర్వ్యూలో చెప్తారు, ఇది నా గొప్పతనం ఏం కాదు, ఇదంతా మహాస్వామి వారి కృప. ఆ పని భారాన్ని కూడా నేను ఆయనకే అప్పగించేశాను. ఇంకా అలాంటప్పుడు ఎలా, ఏది, ఎప్పుడు జరగాలి అనేది ఆయనే చూస్తారు, ఇందులో నా పాత్ర ఏముంది అంటారు ఇళయరాజా గారు ఆ ఇంటర్వ్యూలో. సరే, ఆ తర్వాత మహాస్వామి వారిని చూడాలి అని తీవ్రమైన కోరిక కలిగింది ఇళయరాజా గారికి. బహుశా మహాస్వామి వారి దర్శనం వచ్చే క్షణం వచ్చుంటుందేమో, అందుకే ఈ ఆలయ గోపురాన్ని నిర్మించే భాగ్యం ఇళయరాజా గారికి అనుగ్రహించుంటారు. సరే, మహాస్వామి వారిని దర్శించుకోవాలని అనుకున్నారు. అక్కడ ప్రఖ్యాత శిల్పికి చెప్తారనమాట ఈ విషయాన్ని, నేను మహాస్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నానంటే ఆయనేమో నేను వస్తాను అంటారు. తర్వాత ఏమో చంద్రమౌళి గారు వీళ్ళందరూ కలిసి మహాస్వామి వారిని దర్శించుకోవాలి అని అనుకుంటారు. ఆ సమయంలో మహాస్వామి వారు సతారాలో విడిది చేశారని తెలుస్తుంది వీళ్ళకి. వీళ్ళేమో మహాగవ్ అనే సమీప గ్రామంలో మహాస్వామి వారిని కలుసుకుంటారు. అది చాలా మారుమూల ఉన్న చిన్న ప్రాంతం అనమాట. ఒక తోటలో గోశాలలో ఉన్నారు మహాస్వామి వారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేసరికి సుమారు 3 గంటలు అవుతుందన్నమాట మధ్యాహ్నం. వీళ్ళు వచ్చిన విషయం మహాస్వామి వారికి తెలియజేశారు. ఆ రోజు కూడా మహాస్వామి వారు మౌనవ్రతంలో ఉన్నారనమాట. మహాస్వామి వారి దగ్గరికి తీసుకువెళ్తారు. మహాస్వామి వారు సైగలో ఎవరు మీరు అని అడుగుతారు తెలియనట్టు.
అక్కడ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే అందరినీ పరిచయం చేస్తారనమాట. మహాస్వామి వారేమో కుడి చేత్తో ఆశీర్వచనం చేస్తారు. ఒకసారి ఇలా తల పైకెత్తి చూసినప్పుడు ఈ ఇళయరాజా గారు కనిపించిందట. అబ్బా! ఎంత తేజోవంతమైన కళ్ళు, ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయి. అసలు ఆ కళ్ళని నేను మరిచిపోలేను. అటువంటి ప్రకాశవంతమైన కళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ కళ్ళేదో ఏదో చేశాయి, నన్ను ఏదో అద్భుతం చేశాయంటూ ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యారనమాట. ఆయన్ని చూడగానే నేను నిశ్చేష్టుడనయ్యాను. ఇలా ఒక్కసారి చూసి చేతులు పైకెత్తి నమస్కారం చేసి వెక్కి వెక్కి ఏడ్చేశాను. నాకే తెలియకుండా నా కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చేశాయి. మహాస్వామి వారి చేతిలో ఒక మామిడి పండుంది. అలా కాసేపు పట్టుకుని నాకు ప్రసాదంగా ఇచ్చారు. నా జీవితంలో నేను పొందిన అతి పెద్ద అనుగ్రహం అదే అని ఇళయరాజా గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సరే ఆ రోజు సాయంత్రమే మహాస్వామి వారేమో ఇంకొక గ్రామానికి వెళ్తున్నారని అక్కడ ఎవరో చెప్పారట. ఆ మాట విని అయ్యో అని వీళ్ళేమో వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా అని చెప్పి బాధపడ్డారట. కానీ మనం ఆర్తిగా గనక మనసులో అనుకుంటే మహాస్వామి వారు మన మనసులో ఉన్న ఆ కోరికను తెలుసుకుంటారండి. వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళటం లేదు అని చెప్పి వీళ్ళకి తెలిసింది. ఎంతో ఆనందంగా ఉన్నట్ట. ఆ రోజు రాత్రి వీళ్ళందరూ ఆరు బయట తోటలో కూర్చుని ఉన్నారట. ఆ రోజు పౌర్ణమి. ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. ఆకాశంలో అనంతమైన నక్షత్రాలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఆ రాత్రిని ఒకసారి ఊహించుకోండి. చుట్టూ నిశ్శబ్దం, ఆకాశం నిండా నక్షత్రాలు, పౌర్ణమి వెన్నెల. ఒక తోటలో అందరి మధ్యలో కూర్చున్న మహాస్వామి వారు ఆయన మౌనంగా ఉన్నారు. ఆయన మౌనంలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. అలాంటి సమయంలో ఇళయరాజా గారికి ఒక పాట పాడాలి అని అనిపించింది. అదే విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే, వాళ్ళు మహాస్వామి వారికి చెబితే మహాస్వామి వారు సంకేతంతో అనుమతిని ఇచ్చారు. ఇళయరాజా గారు పాడడం ప్రారంభించారు. చెంబై వైద్యనాథ భాగవతార్ గారు పాడిన పాట అన్నమాట. సామగాన వినోదిని నీ నామమే నా జీవనము. ఈ పాట ఎవరు పాడుతున్నారు? సంగీతమే జీవితమైన ఒక మహా సంగీతజ్ఞుడు పాడుతున్నాడు. వేలాది పాటలను సృష్టించిన ఆయన, లక్షలాది మంది అభిమానించి ఆ కళాకారుడు ఒక పాట పాడుతున్నారు. కానీ అప్పుడు ఆయన గొంతులో కొంచెం కూడా గర్వం లేదు. నా సంగీతం అనే భావం లేదు. ఇది నా ప్రతిభ అనే భావన లేదు. అక్కడ ఉన్నది ఒకటే, అమ్మా నీ నామమే నా జీవితం అనే శరణాగతి. పౌర్ణమి వెన్నెలలో లలిత అమ్మవారిని కీర్తించమని చెప్తారు. లలిత సహస్రనామ స్తోత్రం చదివితే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని చెప్తారు. బహుశా ఆ పౌర్ణమి వెన్నెలలో అమ్మవారిని కీర్తించాలని అందుకే అనిపించిందేమో. ఆ జీవితం ఎంత అదృష్టవంతమైన జీవితం ఒకసారి ఆలోచించండి. శరణాగతి, భక్తికి అదే కదా అసలైన అందం. మన దగ్గర ఎంతమంది ఉన్నా మనం భగవంతుడి ముందు నిలబడినప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి స్వామి నువ్వే నాకు దిక్కు అని చెప్పగలగడం. ఇళయరాజా గారు పాట పాడుతుండగా సామగాన ఆ పదాలు వినంగానే మహాస్వామి వారు ఒక్కసారిగా ఆయన వైపు తిరిగి చూశారు. ఒక్క చూపు అంతే. ఆ చూపులో ఏముందో మనకి తెలియదు. దాన్ని మనం కొలవలేం, మాటల్లో చెప్పలేం. కానీ ఆ చూపు తన హృదయాన్ని తాకిందని ఇళయరాజా గారు స్వయంగా అనుభవంగా చెప్పారు. ఆయన మళ్ళీ మళ్ళీ ఆ పాట పాడుతున్నంతసేపు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాట పాడడం కూడా కష్టమైపోయింది. గొంతు వణికిపోతోంది. మనసు అదుపులో లేకుండా పోయింది. ఎందుకంటే కొన్ని క్షణాలని మనం మాటలతో చెప్పలేం. కొన్ని అనుభూతులను కన్నీళ్లు మాత్రమే చెప్పగలవు. అలాంటి క్షణమే అది. ఆ పాటలో ఒక చోట వస్తుందన్నమాట, నా మనవిని అంబా వినుమా అంటే, అమ్మా నా మనసులో ఉన్న మాటను ఒక్కసారి వినమ్మా అని. ఇళయరాజా గారు ఆ రాత్రి ఆ పాట పాడినప్పుడు ఆ మాటలు పాటలోని మాటలుగా ఉన్నాయా, లేక ఆయన హృదయంలోని మాటలుగా బయటకు వచ్చాయా అది ఆయనకే తెలుసు. కానీ ఆయన కన్నీళ్లు చూస్తే మాత్రం కేవలం సంగీత ప్రదర్శన కాదు అని అనిపించింది అని ఆయన మాటలు చెప్తుంటే అర్థమైంది. అది ఒక ప్రార్థన. ఒక కళాకారుడు ఒక మహాత్ముడి సన్నిధిలో తనని తాను దేవుడి పాదాల దగ్గర పెట్టిన క్షణం. ఈ పాటలో ఇంకొక అద్భుతమైన మాట కూడా ఉంది. నామ సంజీవన ఔషధమా అని. అమ్మవారి నామమే సంజీవని ఔషధం కదా. మన శరీరానికి గాయం అయితే ఏం చేస్తాం? మందు రాస్తాం. కానీ మనసుకి గాయమైతే,
మనసు బాధపడిపోతే, మనల్ని ఎవరూ అర్థం చేసుకోకపోతే, మన కన్నీళ్ళని మనమే తుడుచుకోవాల్సి వచ్చినప్పుడు, మనకి ఇంకెవరూ ఆదరణ లేదు అని అనిపించినప్పుడు, మనకి భగవంతుడి నామం తోడుగా నిలుస్తుంది. మనకు అనిపించవచ్చు, భగవన్నామ స్మరణ చేస్తే పరిస్థితి మారిపోతుందా అని. పరిస్థితి వెంటనే మారకపోవచ్చు, కానీ ఆ పరిస్థితిని తట్టుకునే శక్తిని మనకిస్తుంది. అందుకే ఈ పాటలో వస్తుంది, నీ నామమే నా జీవనము అని. అమ్మా, నాకు ఇంకేం అవసరం లేదమ్మా, నీ నామం నా వెంటుంటే చాలమ్మా, నీ పాదాల మీద నమ్మకం ఉంటే చాలమ్మా, నా జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా నువ్వు నన్ను వదలవు అని ఒక చిన్న నమ్మకం ఉంటే చాలమ్మా అని. అదే కదా శరణాగతి, అదే కదా భక్తి, అదే ఈ పాట యొక్క ప్రాణం కూడా. చివర్లో వస్తుంది ఈ పాటలో, తామసమేమి లలితమ్మా అని. అంటే, అమ్మా ఎందుకమ్మా ఇంకా ఆలస్యం చేస్తున్నావు, నా వైపు ఒక్కసారి చూడు, నన్ను కాపాడు, నన్ను నీ పాదాల దగ్గరికి తీసుకోమ్మా, నీ కరుణే నా మహాభాగ్యం అని ఈ పాటలో ఆ భక్తుడు వేడుకుంటున్నాడనమాట. ఇప్పుడు ఒకసారి ఇళయరాజా గారిని గుర్తు చేసుకోండి, అదే భావంతో ఆయన ఆ పాటని మహాస్వామి వారి సమక్షంలో పాడుతున్నారు. ఒకవైపు ఆకాశంలో అనంతమైన నక్షత్రాలు, ఇంకోవైపు మౌనంగా కూర్చున్న మహాస్వామి, మధ్యలో ఇళయరాజా గారు ఎంతో తన్మయత్వంతో భక్తితో పాడుతున్నారు పాట. సామగాన వినోదిని నీ నామమే నా జీవనము అని. ఆ రాత్రి అక్కడ ఉన్న వాళ్లకు అది ఒక పాట అయి ఉండొచ్చు, కానీ ఇళయరాజా గారి హృదయంలో అది జీవితాంతం చెరిగిపోని ప్రార్థనగా మిగిలిపోయింది. పాట పూర్తయిపోయిన తర్వాత మహాస్వామి వారు మౌనం వీడి ఆయనతో మాట్లాడారు. ఆకాశం వైపు చూపించారు, ఒక్కొక్క నక్షత్రాన్ని చూపించారు, 27 నక్షత్రాల పేర్లు చెప్పారు, వాటి స్థానాలని వివరించారు, 12 రాసులను చూపించారు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించండి. కొంచెం సేపటి క్రితమే తన పాటతో మహాస్వామి వారి హృదయాన్ని తాకిన ఒక సంగీతజ్ఞుడు ఇప్పుడు అదే మహాయోగి చేతి సంకేతాన్ని అనుసరిస్తూ ఆకాశంలోని నక్షత్రాలను చూస్తున్నారు. అది కేవలం ఒక రాత్రి కాదు, ఒక సంగీతజ్ఞుడి జీవితంలోకి ఒక మహాత్ముడి కరుణ ప్రవేశించిన రాత్రి. అందుకే ఇళయరాజా గారు ఆ అనుభవాన్ని జీవితంలో గొప్ప అనుగ్రహంగా భావించారు. మనకి కూడా ఈ కథ ఒక విషయం చెప్తుంది. మన దగ్గర ప్రతిభ ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ప్రపంచం మొత్తం మనల్ని గుర్తించవచ్చు, కానీ మన హృదయంలో ఒక చోట మాత్రం నేను కాదు నువ్వే అనే భావన ఉండాలి. ఎందుకంటే ప్రపంచం మన ప్రతిభను చూసి మనల్ని గుర్తిస్తుంది, కానీ భగవంతుడి ముందు మన ప్రతిభ కాదు, మన హృదయం మాత్రమే భగవంతుడితో లింకప్ అవుతుంది. ఇళయరాజా గారు ఆ రాత్రి పాడిన ఆ ఒక్క మాట, ఆ ఒక్క పాట, నీ నామమే నా జీవనము. మన జీవితానికి కూడా ఒక ప్రార్థన కావాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒంటరితనం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, నా దగ్గర ఎవరూ లేరు అని అనిపించినా ఒక్కసారి అసలు అమ్మా అని ప్రతిక్షణం అమ్మని పిలుస్తుంటే, లలితమ్మని పిలుస్తుంటే మన దగ్గర ఎవరూ లేరు అనే భావన ఎలా వస్తుంది? రాదు. అమ్మా అని పిలిస్తే కొండంత బలం వచ్చేస్తుంది. అదే అమ్మ నామ మహిమ, అదే భక్తి, అదే శరణాగతి. అందుకే సామగాన వినోదిని నీ నామమే నా జీవనము. ఈ ఒక్క మాట మన మనసులో పెట్టుకుని మన జీవితాన్ని కూడా ఆ తల్లి పాదాలకే సమర్పిద్దాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.